సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానమైనటువంటి తిరుపతి పట్టణంలో చతుర్వేద హవనాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు రెండవ రోజు. 4 వేదాలలో ఉండేటువంటి 5 శాఖలలో ఉండేటువంటి మంత్రములతో చేస్తూ ఉండేటువంటి గొప్పదైనటువంటి హవనం ఇది. మామూలుగా అనేక యజ్ఞములు పేర్లు వింటూ ఉంటాం. ఈ యజ్ఞములన్నీ కూడా వేదముల యొక్క మంత్రములతో నిర్వహింపబడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ జరిగేటువంటిది పూర్తిగా ప్రతి శాఖలో ఉండేటువంటి మంత్రములతో ఇక్కడ వేద విద్వాంసులు హవనము చేస్తూ ఉన్నారు. కనుక వేదములో ఏవేవైతే మంత్రములకు ఫలితములు చెప్తాయో ఆ వేదములు చెప్పేటువంటి ఫలితములు అన్నింటినీ కూడా సమాహారంగా మనం పొందేందుకు ఈ యొక్క యజ్ఞము చాలా మూలభూతమవుతూ ఉన్నది. కనుక శ్రీనివాస చతుర్వేద హవనము అని అంటే అది అద్వితీయమైనటువంటి స్థానాన్ని పొందింది. ఇటువంటి శ్రీనివాస చతుర్వేద హవనములో విద్వాంసులైనటువంటి వారు వేద సూక్తములలో ఉండేటువంటి సత్యములను మనకు సంధ్యా సమయంలో వివరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు బ్రహ్మశ్రీ అంబడపూడి రాధేశ్యామ్ గారు దుర్గా సూక్తంలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు. దుర్గా ఆ తల్లి అంటే వేదము కర్మస్వరూపము, బ్రహ్మస్వరూపముగా చెప్పబడుతోంది. కర్మస్వరూపము యొక్క ఒక సమాహారమైనటువంటి ఆకృతే దుర్గాకృతి. అలాగే బ్రహ్మ విద్యాప్రదాయని ఎవరు అని అంటే కూడా ఆ దుర్గతి తొలగించేటువంటి దుర్గామాతే. కనుక అటు కర్మ బ్రహ్మ ప్రథమైనటువంటి ఆ వేదములో ఉండేటువంటి పరతత్వమైనటువంటి ఆ తల్లి యొక్క ఉపాసన ఆసేతు శీతనగము కూడా వైదికులు అందరూ కూడా నిరంతరము చేస్తూ ఉంటారు. బిభేద్ అల్పశృతాద్వేదాత్ మామయం ప్రహరిష్యతి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అన్నారు. అంటే మనం ఎప్పుడన్నా వేదములో ఉండేటువంటి మంత్రములని చెప్పుకుంటూ ఉంటే అప్పుడు మహాభారతాదుల్లో ఉండేటువంటి వాటిని తీసుకుని వాటిని వ్యాఖ్యానించుకోవాలి. ఎందుకంటే యుధిష్ఠిరుడు కూడా ఆయన మహాభారతంలో దుర్గా సూక్తానికి ఉండేటువంటి ఆ అంశములన్నిటినీ కూడా క్రోడీకరిస్తూ ఆ తల్లిని స్తోత్రము చేసి తన కలిగినటువంటి భౌతికమైనటువంటి కష్టములన్నీ కూడా తొలగించుకున్నాడు. కనుక వేదములో ఉండేటువంటి ఆ యొక్క స్వారస్యాన్ని ఇతిహాస పురాణములు మరింత విస్తారంగా, సరళంగా, సుబోధకంగా మనకి చేస్తూ ఉంటాయి. రాధేశ్యామ్ గారు ఈ యొక్క దుర్గా సూక్త అర్థ వివరణం చేసే ముందుగా ఒక్కసారి వేద విధుల యొక్క ముఖతః మనం ఆ యొక్క దుర్గా సూక్తాన్ని విని ఆ తరువాత వారు చెప్పేటువంటి అర్థమును చక్కగా శ్రవణం చేద్దాం. నమస్సభాభ్యః. తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద రక్షణ ప్రచారణం అనేటటువంటి ముఖ్య ఆశయ సాధనంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా ఈ చతుర్వేద హవనం అనేది తీతీదే పరిపాలనా ప్రాంగణంలో జరగటం అనేది ఈ ప్రాంతం అంతటికీ కూడా మంగళకరము. విశేషతః లోకానికి మంగళకరము. అలాగే ఈ ప్రాంతమంతటికి ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి భక్తులకు, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రణాళి ద్వారా పరోక్షంగా పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా ఎంతో శ్రేయోదాయకమవుతుంది. ఈ చతుర్వేద హవనం అనేసరికి మనకి ప్రధానంగా 4 వేదాల యొక్క హవనం అంటే ఆయా మంత్రాలతో హోమం చేస్తున్నారు అనే విషయం అవగతం అవుతోంది. ఇక్కడ మనము
ఈ వేదం అంటే ఏమిటి, అసలు ఈ వేద స్వరూపం ఏమిటి, ఎందుకు ఈ వేదానికి ఇంత గొప్పతనం? ఎక్కడ చూసినా భారతదేశం భారతీయత అని మొదలుపెట్టి ఏదైనా గొప్పతనం చెప్పాలి అంటే అది వేదంతోనే మొదలవుతోంది. ఏమిటి ఈ వేదం యొక్క గొప్పతనం అంటే మన భారతీయ సంప్రదాయానికి మొత్తానికి కూడా ఆధారభూతం అవుతున్నది ఈ వైదికమైనటువంటి వాంగ్మయం. మరి ఈ వైదికమైనటువంటి వాంగ్మయం ఎలా వచ్చింది, ఎవరు రాశారు, అసలు ఇటువంటి ప్రశ్నలే మనకి ఉద్భవించవు. ఎందుకని అంటే ఈ వేదములనేవి అపౌరుషేయములు, అంటే ఎటువంటి మానవ సంబంధం అనేది వాటికి లేదు. మానవ సంబంధం గనక ఉన్నట్లయితే ఒక మానవుడు కొంత బుద్ధిమంతుడై ఉండొచ్చు, ఒక మానవుడు కొంత బుద్ధి తక్కువ ఉన్నవాడు ఉండవచ్చు. అటువంటి వాళ్ళు చేసే దాంట్లో ఎక్కడైనా భ్రమ ఉండవచ్చు, తప్పులు దొరలచ్చు. కానీ ఈ అనంతమైనటువంటి వేద వాంగ్మయానికి ఎక్కడా కూడా మానవుని యొక్క సంబంధం అంటే కర్తృత్వం కానీ దాయిత్వం కానీ ఎటువంటివి దీనికి సంబంధం లేనిది. కాబట్టి ఇది స్వతః ప్రమాణం, అంటే దీని యొక్క వ్యాలిడిటీ, ఆథెంటిసిటీ, ఈ ప్రామాణ్యాన్ని చెప్పాలి అంటే మరొక ప్రమాణం కానీ మరొక దాని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అటువంటి మహత్తరమైనటువంటి వైదిక విద్యలకి, వేద విద్యలకి ఆలవాలమవుతోంది మన భారతదేశము. ఈ వేదము అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే విదజ్ఞానే అనేటటువంటి ఒక ధాతువు నుంచి నిష్పన్నమైనది ఈ వేదం. మరి ఇంత గొప్పదని వేదం చెప్తున్నారు కదా, ఈ వేదంలో ఉండే విషయాలు ఏమిటి, మామూలు విషయాలేనా అంటే అలా కాదు. ప్రత్యక్షంగా అంటే మనము సాధారణంగా మన ఇంద్రియాలను ఉపయోగించి మనం తెలుసుకునే విషయాల చేత లేదా అనుమానం చేత, అంటే ఇన్ఫరెన్స్ అన్నమాట, ఒక కారణం చేత మనం కార్యం చేత కారణాన్ని ఊహిస్తున్నట్టుగా అటువంటి ఊహతో కానీ ఏ అర్థమైతే మనకి లభించదో అటువంటి అర్థాన్ని, అటువంటి విషయాలను మనకి తెలియజేసేది, ఆ తెలియజేసేది వేదం అవుతుంది. అంటే మనకి మన సాధారణమైనటువంటి పరిజ్ఞానము, మన ఇంద్రియాలు, మన ఊహాశక్తికి అందనటువంటి విషయాలు, మన లోకంలో ఏ ప్రమాణం చేత తెలుసుకోలేనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అటువంటి విషయాలని మనకి తెలియజేసేదే ఈ వైదికమైనటువంటి వాంగ్మయం. అందువల్లనే వాటికి నిత్యత్వము, నిత్య ఉపాదేయత్వము ఎల్లప్పుడూ కూడా శిరోధార్యంగా వాటిని అనుసరించాల్సిన అవసరమైతే ఉన్నది. ఈ వేదము అందుకనే సమస్తమైనటువంటి జ్ఞానానికి మూల స్రోతస్సు. అంటే అది వేదంతోనే ఆరంభమయ్యి మనకి వైదిక వాంగ్మయం ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది. కానీ ఈ విస్తరించి ఉన్నటువంటి మొత్తం ఈ వేద విజ్ఞానానికి మూలభూతం ఏమిటయ్యా అంటే మూల స్రోతస్సు, అంటే మూల ప్రవాహం ఏ విధయ్యా అంటే అది వేదమే అవుతుంది, ఈ 4 వేదాలు. అటువంటి మహత్తరమైనటువంటి వేదాలకి ఎంతో ప్రామాణ్యం, స్వతః ప్రామాణ్యం ఉంది. అలాగే ఈ వేద విద్యని సంరక్షించుకుంటూ వాటిలో చెప్పినటువంటి జీవన విధానాన్ని ఆశ్రయిస్తూ నిరంతరం తదేక జీవనంగా గడుపుతూ ఎన్నో కాలాలుగా, అంటే మనం లెక్కగట్టలేనటువంటి కాలంగా, అంటే అనాది కాలంగా ఈ వేద విద్యని సంరక్షిస్తూ దాంట్లో చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను, ఇతర కర్మలను ఆచరిస్తూ మన సమస్త లోకానికి క్షేమాన్ని, శ్రేయస్సును సంపాదిస్తున్నారు ఈ వేద విద్యా ధురంధరులు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే ఈ వేదానికి ప్రామాణ్యము ఎంతగా ఉంటుంది అంటే సాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉంటాము, కొందరు ఆస్తికులు ఉంటారు, కొందరు నాస్తికులని ఉంటారు. నాస్తికులు అనేవారు ఈరోజు ఉన్నవారు కాదు, వారు కూడా అనాది కాలంగానే ఉన్నారు. అయితే నాస్తికుడికి ఆస్తికుడికి లక్షణం ఒకటి ఉండాలి కదా, ఒక డెఫినేషన్ అనేది ఉండాలి కదా. అంటే చక్కగా దానికి ఏమి చెప్పారు అంటే ఈశ్వరుడిని అంగీకరించిన వాడినైనా సరే నాస్తికుడు అని అనలేదు మనవాళ్ళు, కానీ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాస్తికులుగా పేరు పెట్టారు. కాబట్టి దీన్ని బట్టి మన భారతీయ సంప్రదాయంలో వేదానికి ఉన్నటువంటి ప్రామాణికత, అది ఉపాదేయత, సర్వాధారత అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట. ఇటువంటి గొప్పదైనటువంటి ఈ వేదము ఎంత ఉంది, దీని పరిమాణం ఎంత అనంటే
దురదృష్టవశాత్తు ఈరోజు మనకి లభిస్తున్నటువంటి వేదం యొక్క పరిమాణం చిన్నదే. కానీ పూర్వ గ్రంథాలు గనక మనం పరిశీలించినట్లయితే ఆ వేదానికి ఎన్ని శాఖలు ఉన్నాయి అనేది అక్కడక్కడ చెప్పబడింది. దాని చేత మనం ఒక ఒక వేదము ఎన్ని శాఖలుగా ఉండేది అనేది మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మహాభాష్యకారుడు పతంజలి ఋగ్వేదానికి 21 శాఖలున్నాయని, యజుర్వేదానికి 101 శాఖలున్నాయని, సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయని, అథర్వ వేదానికి 9 శాఖలున్నాయని ఉదహరించారు. దీనిని బట్టి మనం చూస్తే ఈ వైదిక వాంగ్మయం, అంటే వైదిక వాంగ్మయం కాదు, వేద వాంగ్మయమే ఎంత విశాలమైనది. ఇట్లా ఉంటే ఇన్ని వేద శాఖలు, ఈ వేద శాఖలన్నిటికీ కూడా అంటే సంహితలు, ఆ వేదంలో ఉండేటటువంటి భాగాలన్నమాట. సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తులు, వీటితో పాటుగా వాటికి ఉండేటటువంటి గృహ్య సూత్రాలు, అట్లాగే శ్రౌత సూత్రాలు, ప్రాతిశాఖ్యలు, ఇవన్నీ కలుపుకుంటే ఈ వేదవాంగ్మయం ఎంత విస్తృతమైనది అనేది మనకి తెలియవచ్చు. అయితే మన దురదృష్టవశాత్తు ఆ వేద శాఖలు కొన్ని రక్షింపబడక రకరకాల కారణాలు కావచ్చు, ఏదైనా సరే ఈ రోజుకి మాత్రం అతి కొద్దిగానే శాఖలు మనకి లభిస్తున్నాయి. అటువంటి శాఖలన్నింటినీ కూడా సంరక్షించి పోషించి వాటిలోనటువంటి విజ్ఞానాన్ని ప్రజలకందరికీ అందజేయాలి. ఈ వేదం మీద మంచి అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో టీటీడీ తనకున్న ప్రథమ కర్తవ్యాలలో ఈ వేద పరిరక్షణ కూడా ఒకటే కాబట్టి దానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు జరిపిస్తూ మనందరం కూడా ఒకసారి ఈ వేద మహిమను గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ ఈ వేదం అనేది అపౌరుషేయం అని మనం అనుకున్నాము. అంటే ఎటువంటి పురుషుని యొక్క సంబంధం, మానవ సంబంధం లేకుండా అని. మరి ఎలా సాక్షాత్కరించినాయి అంటే ఋషులు సాక్షాత్కరించుకొని మనకి ఉపదేశం చేశారు. అంటే ఇక్కడ ఋషులు ఏమయ్యారు అంటే ఆయా ఋషులు ఆ మంత్రాలకి కర్తలు కాదు, వారు ఎవరూ కూడా ఆ వేద శాఖలు కానీ ఆయా మంత్రాలకి కర్తలు కాదు, వారు రాయలేదు, వారు దర్శించి మనకి ఉపదేశించి క్రమంగా చెప్తున్నారు. అందుకనే ఈ వేదాధ్యయనానికి మూలం ఏమిటి, ఎప్పుడు మొదలైంది అని గనక ఓ ప్రశ్న వస్తే ఇది అనాది అని చెప్తారు. ఈ అనాది అని దీనిని సాధించటంలో ఒక చిన్న అనుమాన ప్రయోగం అంటే ఇన్ఫరెన్స్ అని మనం అనుకున్నాము. ఎలాగంటే వేదస్య అధ్యయనం సర్వం గుర్వధ్యయన పూర్వకం అధునాధ్యయనం యథా అని చెప్పి వేదాధ్యయన సామాన్యాత్ అధునాధ్యయనం యథా అని చెప్పారు. అంటే ఏ వేదాధ్యయనం తీసుకున్నా సరే అది గురువధ్యయన పూర్వకంగా, అంటే గురువుగారు అధ్యయనం చేసి తర్వాత శిష్యుడికి ఆ అధ్యయనాన్ని చెప్తున్నారు. మరి గురువుగారు అధ్యయనం ఎట్లాంటిదయ్యా అంటే ఆ గురువుగారి అధ్యయనం కూడా వాళ్ళ గురువుగారి అధ్యయనం పూర్వకంగానే ఉంది. ఆ గురువుగారి అధ్యయనం అది వాళ్ళ గురువుగారు. ఈ క్రమంగా చూసుకుంటే గనక వేదాధ్యయనం ఫలానా అప్పుడు మొదలైంది అని మనం చెప్పడానికి కూడా వీల్లేనటువంటిది. ఇటువంటి రిమోట్ యాంటిక్విటీ అంటే దాని మూలం ఫలానా అప్పుడు అని మనం చెప్పడానికి వీల్లేనటువంటి వైదిక వాంగ్మయం మన భారతదేశానికి సొత్తు. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ వేదము ఎంత స్పష్టంగా ఎటువంటి మార్పులకి లోనవ్వకుండా తరతరాలుగా ఎన్నో యుగాలుగా మనకి వస్తోంది అని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ పరిశీలిద్దాం. ఏదైనా సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. ఒక ప్రాంతంలో అంటే ఒక భాష మాట్లాడే ప్రాంతంలో యావత్ భారతదేశం నుంచి వేద విద్వాంసులని పిలిచి వారందరితో వేద పాఠనం చేయించినట్లయితే అక్కడ ఒక మనం విషయాన్ని గ్రహించవచ్చు. వారందరూ వేరే వేరే భాషలు మాట్లాడుకునేవారు, ఒకరి భాష మరొకరికి అర్థం కాదు. కానీ ఒక వేద పాఠం మొదలు పెట్టగానే అందరూ కలిసి చదువుకున్న వాళ్ళు లాగా అందరూ ఒకే రకమైనటువంటి వేదపాఠాన్ని పఠిస్తూ ఉంటారు. వారు వేదపాఠాన్ని పఠించే సమయంలో చూసినట్లయితే వారు భిన్న భిన్న ప్రాంతాలకు సంబంధించిన వారు అనే ఆ సంశయం కూడా కలగదు. అంటే దీనిని బట్టి మనకి తెలుస్తోంది ఏమిటి అంటే, ఈ వేద విద్య అనేది, వేద పాఠం అనేది మొత్తం భారతీయులు అందరిలో కూడా ఒక మూల సూత్రములాగా ఎలా కట్టివేసింది, ఎలా మనందరినీ ఏకీకృతం చేసి ఉంచింది అనేది స్పష్టంగా మనకి తెలుస్తోంది. అందుకని అలాగే మరి ఈ వేదపాఠము ఇంత దృఢముగా ఉండటానికి కావలసిన ఏర్పాట్లు ఏమి చేశారు అంటే, మన మహర్షులు వాటన్నిటికీ కూడా ఆ మూల పాఠాన్ని గట్టిగా ఉంచడం కోసము ఎన్నో వికృతి పాఠాలు పెట్టారు. వికృతి పాఠాలు అంటే మూల పాఠంలోంచి వచ్చేవన్నమాట. ఆ మూల పాఠంలో ముందు పదఛేదం చేసి, పద విభాగం చేసి, ఆ తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానంలో అల్లిక ఏర్పరిచారు. ఇలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళటం అనే రీతిలో ఆ వేదపాఠం చెప్పితే అప్పుడేమవుతుంది అంటే, మూలం అనగా మనకి ఇక్కడ కోర్, అది చాలా దృఢంగా ఉంటుంది. అదే అంటే దానికి చుట్టూ ఈ రక్షణ కవచంలాగా ఈ వికృతి పాఠాలన్నీ పనిచేస్తూ మూలం దృఢంగా ఉంచి ఇన్ని యుగాలైనా సరే ఆ వేదంలో ఒక్క అక్షరం కానీ, స్వరం కానీ, వర్ణం కానీ ఏది మార్పు లేకుండా ఈనాటి వరకు మనకు లభిస్తున్నాయి. కాబట్టి ఈ వేద విద్యను పరిరక్షిస్తూ మనందరికీ అందించినటువంటి ఆ మహర్షుల యొక్క తపస్సుకి మనం ఎంత చేసి రుణం తీర్చుకోగలము అంటే, మనము ప్రత్యేకంగా వాళ్ళకి రుణం తీర్చుకోవలసిన పని లేదు. ఈ వేదాలని పరిరక్షించుకుంటూ వేదాధ్యయనం చేస్తూ ఆ వేదంలో చెప్పినటువంటి కర్మలను నిత్యం అనుష్ఠిస్తూ ఉంటే వారు ప్రీతులయ్యి వారు మన సమాజాన్ని, వర్తమాన సమాజాన్ని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఈ వేదాలకున్న ఇంత విశేషం ఏమిటి? ఎప్పుడైనా సరే అది కాలగర్భంలో కలిసిపోకుండా మనతోనే ఉంటోంది, ఎంతకాలమైనా ఉంటోంది అంటే దానికి ఏదైనా ఒక ప్రయోజనం ఉండాలి. ఏ వస్తువైనా తీసుకుందాము, కొంతకాలానికి సాధారణంగా ఇప్పుడు వాడే పదం ఏమిటంటే అది అవుట్డేటెడ్ అంటారు. అది ఇప్పుడు పనికిరాదు, దాని తర్వాత ఇంకొకటి ఏదో వచ్చింది, దాని తర్వాతది వచ్చేసింది, అవన్నీ ఇప్పుడు పనికిరావండి, ఎప్పటివోనండి అని అంటున్నారు. సరే, మనకి తెలిసి మన చిన్నప్పుడు ఉన్నటువంటి వస్తువులే ఈనాడు వినియోగించడానికి అర్హత లేకుండా కోల్పోతున్నాయి, అవి వినియోగంలో లేకుండా కనుమరుగైపోతున్నాయి. మరి అనాది కాలం నుంచి ఉన్నటువంటి ఈ వేద విద్య అనేది ఈనాటికి కూడా ఎందుకు రక్షింపబడుతూ అందరితో స్వీకరింపబడుతూ ఎందుకున్నది అనంటే, దానికున్న గొప్ప విశేషం అదే మనం చెబుతున్నది. మానవ సంబంధం లేకుండా సాక్షాత్తు భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైంది కాబట్టే ఈ రోజుకి కూడా దాంట్లో ఎటువంటి భ్రమ కానీ ప్రమాదము, అది దాంట్లో చెప్పిన విధానంలో మనం గనక జీవనం సాగించినట్లయితే జీవనం దుర్భరమైపోవటమో మరొకటమో లేదు. అంతేకాకుండా మనకి కావలసినటువంటి కోరికలను, ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నింటినీ తీర్చడానికి ఆ వేదంలో అనేకమైనటువంటి మంత్రాలున్నాయి. ఆ మంత్రాలన్నీ కూడా అనేక దేవతలకు సంబంధించినవి. ఈ అనేక దేవతలకు సంబంధించినటువంటి మూలమంత్రాల యొక్క సముదాయమే వేదమని చెప్పవచ్చు. కాబట్టి ఎంతకాలమైతే కనుక ఆ వేదం పఠింపబడుతూ, వేద పారాయణ చేయబడుతూ, ఇటువంటి వేద హవనాలు జరుపబడుతూ ఉంటాయో ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే, ఆయా దేవతల యొక్క మూలమంత్రాలతో వారికి హవిస్సులు కనుక అందించినట్లయితే చక్కగా వాళ్ళు సుప్రీతులయ్యి, ప్రసన్నులయ్యి మనకి అందించవలసినటువంటి ఫలితాన్ని అందిస్తారు. ఏ రోజు మనకి ఫలితం అక్కర్లేదు అనే మాటే ఉండదు. మనం మానవులం, మనకి నిరంతరం కూడా కోరికలు ఉంటాయి. అందుకనే సముద్ర ఇవహి కామః నే వహి కామస్యాంతోస్తి
సముద్ర ఇవహి కామహ, మన కోరికలనేవి ఒక సముద్రంతో సమానమైనవి. సముద్రానికి ఎలాగైతే అంతు లేదో అలాగే ఈ కోరికలు కూడా అంతు లేదు అన్నారు. కాకపోతే అన్ని రకాలైన కోరికలు మనం తీసుకోకుండా ధర్మబద్ధమైనటువంటి కోరికలు కనుక మనం తీసుకున్నట్లయితే ఆ ధర్మబద్ధమైన కోరికల అన్నింటినీ ఏకకాలంలో తీర్చగలిగేది ఏదయ్యా అంటే ఇటువంటి వేదపారాయణమో వేదహవనమో అవుతుంది. కాబట్టి ఇటువంటి అద్వితీయమైనటువంటి అపూర్వమైనటువంటి ఆ వేదం యొక్క అద్వితీయమైనటువంటి ఆ వేదం యొక్క పారాయణము ఇటువంటి చేసుకోవటం ఎంతో సంతోషం. ఈ వేదం అనేది ఎన్నో సూక్తాలకి, దేవతా సూక్తాలకి ఆలవాలం అవుతుంది. ఆలవాలం అంటే ఈ వేదంలో ఆశ్రయం అవుతుంది. ఈ వేదంలో ఎన్నో సూక్తాలు ఉన్నాయి. అగ్నికి ఒక సూక్తము, ఇంద్రుడికి, వరుణుడికి, ఇలా లెక్క పెట్టుకుపోతూ ఉంటే ప్రతి దేవతకి కూడా కొన్ని సూక్తాలు ఉన్నాయి. అసలు సూక్తం అంటే ఏమిటి? సాధారణంగా మనం సూక్తం అని విన్నట్లయితే అది ఏమని అనిపిస్తోందంటే సు ఉక్తం, 2 పదాలు తెలుస్తున్నాయి. సు అనేది శోభనం, మంచి అనే అర్థంలో తెలుస్తోంది. ఉక్తం అంటే పలుకబడినది అని తెలుస్తోంది, అంటే బాగా పలుకబడినది అని. మనం ఇంత కష్టపడి దానికి సూక్తం అనే దానికి అర్థం మనం చెప్పక్కర్లేదు. దానికి కూడా కోశకారుడు చక్కటి అర్థాన్ని మనకి చెప్పారు. సూక్తం అనగా సుందర కథనం. సూక్తం అంటే సుందరమైనటువంటి, అంటే ఒక విషయం మనం చెప్పాలనుకున్నది చెప్పవచ్చు, కానీ ఒక సులభమైన, లలితమైన, సుందరమైన రీతిలో చెప్పినట్లయితే ఆ విషయం మరింతగా మనకి గ్రాహ్యమవుతుంది. మనం స్వీకరిస్తాం ఆ విషయాన్ని, బాగా మనకి హృదయాన్ని హత్తుకునేటట్టుగా చేస్తుంది ఆ సూక్తం. కాబట్టి ఈ సూక్తం అంటే సుందరమైనటువంటి కథనం అని ఒక ఇది చెప్పారు. అలాగే మరొకటి ఇంకొంచెం ముందుకెళ్ళి కొంచెం టెక్నికల్ డెఫినిషన్, కొద్దిగా సాంకేతికమైనటువంటి నిర్వచనం చెప్పారు. ఆ సూక్తంకి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. విశిష్టైకార్థ ప్రతిపాదకే, విశిష్ట ఏకార్థ ప్రతిపాదకే, ఏకదైవత్యే వేదమంత్ర సముదాయే. విశిష్టమైనటువంటి అంటే ఒక సూక్తంలో చెప్పినటువంటి చాలా రుక్కులు ఉంటాయి. ఆ రుక్కులలో చెప్పినటువంటి ఒక్కొక్క మంత్రము పక్క మంత్రానితో, అంటే పక్క మంత్రం యొక్క అర్థంతో సంబద్ధమై ఉండాలి. అంటే ఇవన్నీ ఎట్లాగైతే కనుక ఒక మనం మాలలో పుష్పాలన్నీ చేర్చి కూర్చిన తర్వాత పుష్పాలన్నీ కూడా ఒకటే మాల స్వరూపంగా అవుతాయో, అలాగే ఈ సూక్తాలలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా అవి వాటి అర్థాన్ని తెలియజేస్తూ పక్కనున్న అర్థానితో సంబద్ధమయ్యి ఒక మాలా స్వరూపంగా అయ్యి ఒక విశిష్టమైనటువంటి ఒక అర్థాన్ని తెలియజేస్తుందో, ఏ మంత్ర సముదాయం అయితే తెలియజేస్తుందో ఆ మంత్ర సముదాయానికి సూక్తమని పేరు. అలాగే ఏకదైవత్యే, ఈ సూక్తం ఎట్లా ఉండాలి అంటే అన్ని రకరకాల దేవతల గురించి చెప్పే మంత్ర సముదాయం, అంటే మంత్రాల యొక్క సముదాయం ఉందో దానికి సూక్తమని పేరు రాదు. ఒక దేవత గురించి, అంటే మనం మామూలుగా ఆధునిక కాలంలో పుస్తకాల దగ్గరకు వచ్చేసరికి మోనోగ్రాఫ్స్ అంటున్నాము. అంటే ఒక విషయాన్ని తీసుకొని రాసేటటువంటి పుస్తకాన్ని మోనోగ్రాఫ్స్ అంటున్నాం కదా, అలాంటి అర్థమే ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు. ఏకదైవత్యే వేదమంత్ర సముదాయే సూక్త శబ్ద ప్రయుజ్యతే. కాబట్టి అటువంటి ఒక దేవతని గురించి విశేషంగా స్తుతి చేసి ఆ దేవత యొక్క గుణగణాలని మనకి అందించేటటువంటి మంత్ర సముదాయం ఏదైతే ఉందో దానిని మనం సూక్తం అంటాము. మరి ఈ సూక్తం అనే పేరుతో మనము నిత్యం వింటూనే ఉంటాము కదా. అవి ఏమేమిటి అంటే శ్రీ సూక్తం, పురుష సూక్తం, దుర్గా సూక్తం, నారాయణ సూక్తం, ఇటువంటివన్నీ కూడా. అలాగే రుద్ర సూక్తం అనే పేరుతో భూసూక్తం, ఇలా వివిధ సూక్తాలు మనం వింటూ ఉన్నాం. అంటే ఆ పేరులోనే శ్రీ సూక్తం అని చెప్పటం చేతనే శ్రీ లక్ష్మీదేవత ఆ సూక్తంలో ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి దేవత అని మనం తెలుసుకోవాలి. అట్లా చూసినట్లయితే ప్రకృతంలో మనం చెప్పుకోబోయేది దుర్గా సూక్తం. ఈ దుర్గా సూక్తం అనేది తైత్తిరీయ కృష్ణ యజుర్వేదంలో ఆరణ్యకంలోని 10వ ప్రశ్నలో మహానారాయణం అని చెప్పేటటువంటి 10వ ప్రశ్నలో ఉన్నటువంటి ఈ సూక్తం. ఈ దుర్గా సూక్తం అనేది మనం ప్రధానంగా చూసినట్లయితే చాలా, అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ సూక్తం యొక్క విశేషము అగ్నిని స్తుతిస్తున్నట్టుగా ఉంటుంది. అగ్నిని స్తుతిస్తున్నట్టుగా ఉంటే అదేమిటయ్యా దుర్గా సూక్తం అని చెప్పారు, ఇక్కడ అగ్నిని స్తుతిస్తున్నారు ఏమిటి అని మనకి అనిపించవచ్చు.
కానీ ఆ సూక్తం మధ్యలోనే తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం అని అగ్నివర్ణాం అని ఒక దాంతో మనకి ఉపమానం చెప్పేసి అటువంటి అగ్నితో సమానమైనటువంటి వర్ణం కలిగినది ఈ దుర్గాదేవి అంటూ మనకి అక్కడ ఆ విశేషాన్ని, అంటే అగ్నిని స్తుతిస్తున్నారు, పేరేమో దుర్గా సూక్తం అని చెప్తున్నారు కదా అనేటటువంటి భ్రమ అయితే మనం పడక్కర్లేదు. ఇక సూక్తంలోకి మనం వెళ్దాము. మొదట జాతవేదసే సునవామ అని ఉన్నది. ఇక్కడ జాతవేదసే ఆ అగ్ని కొరకు వేదాంసి వేదనాన్ని జ్ఞానాన్ని తాని జాతాని ఉత్పన్నాని యస్మాత్ సహ అగ్ని జాతవేదా. జాతవేద అంటే ఏంటంటే తెలుసుకోవలసినటువంటి, అంటే మనకి పొందవలసినటువంటి జ్ఞానాలు ఎవరి వలనైతే మనకి పుట్టినాయో, అంటే మనకి కావలసిన జ్ఞానము ఎవరి వలనైతే మనకి పుడుతుందో అటువంటి వాడిని జాతవేదా అంటే ఇక్కడ అగ్ని. ఆ అగ్ని కొరకు నేను సోమం సునవామ, ఈ సోమాన్ని అభిషవం చేస్తున్నాను. అంటే యాగ సందర్భంలో సోమయాగం అనే దాంట్లో ఈ సోమరసాన్ని అభిషవం చేయటము, తర్వాత హోమం చేయటము అనేటటువంటి ప్రక్రియ ఉంది. ఆ సోమరసాన్ని తాగటానికి, అంటే ఆహుతుల ద్వారా స్వీకరించటానికి దేవతలు ఎంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఆ సోమరసాన్ని తాగినట్లయితే ఎంతో స్వర్గాన్ని చేరినట్టుగా ఉంటుంది అని ఒక సందర్భంలో అగన్మ సువరగన్మ సువహ అగన్మ, స్వర్గాన్ని పొందాము అనే ఒక విశేషమైనటువంటి స్థుతి కూడా, అంటే దాని గురించి గొప్పతనం చెప్పేటటువంటి వాక్యం కూడా మనకి వేదంలో కనిపిస్తుంది. అటువంటి అగ్ని కొరకు నేను ఈ సోమాన్ని అభిషవం చేస్తున్నాను. ఎందుకని? అరాతి యత నిదహాతి వేద అయం వేద, ఈ అగ్ని వేదస్వరూపుడు. వేద అంటే ఏమిటి అంటే చక్కగా చెప్తున్నారు. సర్వం స్వయం సర్వం వేత్తీతి వేద అగ్ని. ఈ అంతా తెలుసుకున్నవాడు వేద అగ్ని అన్నాము. ఎలా తెలుసుకున్నవాడు? స్వయం సర్వం వేత్తి, ఇంకొకటిని అపేక్షించి స్వయంగా తెలుసుకోలేదు, స్వయంగా తెలుసుకున్నవాడు కాబట్టి ఈ అగ్నిని వేద అన్నాడు. అయితే మరి స్వయంగా తెలుసుకొని ఈ అగ్ని ఏమి చేస్తున్నాడు? సచ అరాతీయత, అంటే అరాతీయత అస్మాసు అరిత్వం శత్రుత్వం ఇచ్చత. అరాతీయత్వం అంటే మా యందు ఎవరైతే శత్రుభావనతో ఉన్నారో అటువంటి వారిని, మా యందు శత్రుభావనతో ఉన్నవారు అంటే శత్రువులు, ఆ శత్రువులని నశింపజేస్తాడు. నిదహాతి, దహింపజేస్తాడు. అంటే ఇటువంటి అగ్నిని కనుక మనం ఉపాసించినట్లయితే శత్రునాశం కలుగుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శత్రువు మరణిస్తాడు అని కాదు, వానిలో ఉన్నటువంటి ఆ శత్రుభావన, శత్రుత్వం అనేది నశించిపోతుంది అనేదే ఇక్కడ మనం ప్రధానంగా, ఎక్కడైతే కనుక పురుషుడు నశించాలి అన్నట్టుగా ప్రార్థన మనం వినిపించినా అక్కడ ఆయా వ్యక్తులు నశించాలి అనే ప్రార్థన కాదు, ఆ వ్యక్తి యందున్నటువంటి మనం చూస్తున్నటువంటి ఆ దోషం నశించాలి అనేది దానికి ముఖ్యమైనటువంటి తాత్పర్యం. సహ అరాతీయత అస్మాసు అరాతిత్వం శత్రుత్వం ఇచ్చత పురుషాన్ నిదహాతి నితరాం భస్మీకరోతి. ఆ శత్రుభావనని సుతరాము తుడిచివేస్తారు. కించ సహ అగ్ని అస్మాకం విశ్వాదుర్గాణి, విశ్వాదుర్గాణి సమస్తమైనటువంటి దుర్గములు అంటే ఆపదలు, ఈ ఆపదలన్నింటినీ కూడా నితరాం భస్మీకరోతి. అట్లాగే దుర్గాణి సర్వాహ ఆపద అతిపరిషత్ అతిశయేన నాశితవాన్. మాకున్నటువంటి సమస్తమైనటువంటి ఆ ఏవైతే కష్టాలున్నాయో, పాపాలున్నాయో ఆ పాపాలన్నింటినీ కూడా ఈ అగ్నిదేవుడు అనేవాడు నశింపజేసేశాడు. అంటే అగ్నిదేవుడు ఏం చేస్తాడు అంటే అగ్నికున్న స్వభావమే దహించి వేయటం. కానీ అది మంచిని కాకుండా మనం గనక సరైన రీతిలో ఉపాసన చేసినట్లయితే మనకున్న దోషాలన్నింటినీ కూడా ఆయన దహింపజేస్తాడు. పాపాలు ఎప్పుడైతే మనకి నశించినాయో ఇంకా మిగిలేది పుణ్యం ఒకటే. కాబట్టి ఆ అగ్నిని మనము నిరంతరము ఉపాసన చేయాలి. అలాగే ఇంకొకటి ఏం చేస్తాడు, సరే పాపాలని తొలగించేశాడు, ఎక్కడున్న వాళ్ళను అక్కడ మనల్ని వదిలేస్తాడా అంటే మనల్ని అట్లా వదిలేడు. ఏం చెప్తున్నారు? సనఃపరుషదతి దుర్గాణి విశ్వా నావే వసింధుందురితాత్యగ్ని. నావా, ఈ నౌక చేత ఎలాగైతే గనక నావికుడు
ఆ అల్లకల్లోలమైనటువంటి సముద్రాన్ని దాటింపజేస్తాడో అలాగే ఈ అగ్నిదేవుడు మనకి అల్లకల్లోలమైనటువంటి ఈ సంసార సాగరాన్ని మనల్ని దాటింపజేస్తాడు. ఇక్కడే మనం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం స్వయంగా సముద్రాన్ని ఈది వెళ్ళలేము, ఏదో ఒక సహాయం కావాలి. ఆ సహాయంలో కూడా దైవం మనకి అనుకూలించాలి. ఎందుకని అంటే ఆ సముద్రం యొక్క అలలు మనం ఒక్కొక్కసారి చూస్తున్నప్పుడు ఒక పడవ కనిపిస్తూ ఉంటుంది, ఒక పెద్ద అల వచ్చినప్పుడు అసలు ఆ పడవ కనపడదు, అయిపోయింది, ఇది సముద్రంలో మునిగిపోయిందని అనుకుంటాము. కానీ చూస్తే ఆ అలను కూడా జాగ్రత్తగా ఆ నౌకని నడిపేవాడు జాగ్రత్తగా ఏం చేస్తాడు అంటే నౌకని తిప్పి మళ్ళీ అది నీళ్లపైనే తేలేటట్టుగా చేస్తాడు. అలాగే ఈ దుర్గాదేవిని గనక ఆశ్రయించినట్లయితే గనక ఆమె సమస్తం కూడా మనకి సంరక్షణతో, మన సంరక్షణ, ఆమె సంరక్షణే దీక్షగా తీసుకొని మనకి ఇటువంటి కష్టాలన్నింటినీ కూడా ఈ సంసార సాగరాన్ని మనల్ని దగ్గరుండి దాటిస్తుంది. తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. ఇక్కడ చూద్దాం, ఈ దుర్గాదేవి ఇక్కడ సాక్షాత్తుగా మనకి ఇంతవరకు అగ్నిని చెప్పుకుంటూ ఆ అగ్ని సమాన వర్ణమైనటువంటి ఈ దుర్గాదేవి గురించి ఈ మనకి చెప్తున్నారు. ఏయం నవదుర్గా కల్పాదిషు మంత్రశాస్త్రేషు ప్రసిద్ధ తాం దుర్గాం దేవీం అహం శరణం ప్రపద్యే. ఈ నవదుర్గలు అనేటటువంటి మంత్రశాస్త్రంలో బాగా ప్రసిద్ధమైనటువంటి ఆ దుర్గాదేవి ఎవరైతే ఉన్నారో ఆ దుర్గాదేవి యొక్క పాదాలను నేను శరణు జొచ్చుతున్నాను. ఎందుకని, ఆమె ఎటువంటిది అంటే, మరి శరణు జొచ్చాలి అంటే కనుక ఆ భగవంతుడిలో ఒక విశేషం ఉండాలి కదా. అంటే అగ్ని సమాన వర్ణాం, అగ్ని సమాన వర్ణాం. చూడండి, ఇక్కడ అగ్నికి ఉన్నటువంటి వర్ణంతో సమానమైనటువంటి అగ్నికి యొక్క వర్ణం ఏంటి, దాని స్వభావం ఏంటి, నిరంతర ప్రకాశంగా ఉండటం, ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది అగ్ని. ఈ అమ్మవారు కూడా ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. తపసాజ్వలంతీం అని కూడా తన తపస్సుతో నిరంతరం కూడా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ దుర్గాదేవి, అటువంటి దుర్గాదేవిని నేను శరణు జొచ్చుతున్నాను. తపసాజ్వలంతీం, తపసా స్వకీయేన సంతాపేన జ్వలంతీం అస్మచ్చత్రువును దహంతీం. చూడండి, ఇందాక అగ్ని విశేషణాలు, అగ్నికి చెప్పిన అగ్నిని వర్ణించే సందర్భంలో కూడా శత్రువులను నశింపజేస్తారు అని చెప్పారు. దుర్గాదేవి కూడా అట్లాగే తపసాజ్వలంతీం, ఈ శత్రువులందరినీ కూడా దహింపజేస్తుంది. ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. ఏమని అంటే, ఈ దుర్గాదేవి అగ్నితో పోలుస్తున్నారే దుర్గాదేవిని. మరి అగ్ని అంటే మనకి తెలిసినటువంటి అగ్ని అవమహ విష్ణు పరమహ అని చెప్తున్నాం కదా. అగ్ని దేవతల్లో కల్లా చిన్నవాడు. దుర్గాదేవత గురించి చెప్పాల్సి వస్తే యస్యా పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత అని దేవ్యథర్వ శీర్షోపనిషత్తులో ఆ దుర్గా ఏ దేవత కంటే పరం అంటే గొప్పదైనటువంటి మరొక దేవత లేదో ఆ దేవతే దుర్గా అని తెలుసుకోండి అని చెప్తున్నారు కదా. మరి అంత గొప్పదైనటువంటి దుర్గాదేవికి అగ్నిని ఉపమానంగా చేయటం ఏమిటి అంటే, ఇక్కడ వేదవాక్యం ఒక చమత్కారాన్ని, అంటే ఏ విషయమైనా మనకి తెలియాలి అంటే ఏ విధానంలో వెళ్తాము అంటే, ముందు మనకి తెలిసిన దానిని ద్వారా దానిలో ఉన్నటువంటి గుణగణాలను తీసుకొని
తెలియని దాని దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు అకస్మాత్తుగా దుర్గాదేవి గురించి మనకి చెప్పినట్లయితే అది బోధపడకపోవచ్చు. అదే ముందు అగ్ని గురించి చెప్పి ఆ అగ్ని ఇంత గొప్ప దేవుడు, ఆయనకి ఇటువంటి శక్తులున్నాయని చెప్తూ అటువంటి అగ్నితో సమానమైనటువంటి వర్ణము కలిగినటువంటిది ఈ దుర్గాదేవి అని చెప్పటంలో ఇక్కడ ఏమీ తప్పు లేదు. పైగా మనకి స్పష్టంగా అర్థమవటం కోసము వేదమే మన యందు అనుగ్రహంతో ఇటువంటి విధానాన్ని చూపిస్తుంది. కాబట్టి తామగ్నివర్ణాన్ తపసాజ్వలంతీం వైరోచనీం, ఇక వైరోచని అనే ఒక విశేషణం కనిపిస్తోంది. విశేషేణ రోచతే స్వయమేవ ప్రకాశతే. స్వయమేవ ప్రకాశతే అంటే ఇతరుల ప్రకాశాన్ని, అంటే దీపం అనేది స్వయంగానే ప్రకాశిస్తుంది తప్ప దీపాన్ని చూడటం కోసం మరొక దీపం అనేది మనకి అవసరం ఎలాగైతే లేదో అట్లాగే ఈ పరమాత్మ అనేవాడు స్వయమేవ ప్రకాశతే. ఇది విరోచన. పరమాత్మకి విరోచన స్వయమేవ ప్రకాశతే. తేన దృష్టత్వాత్ వైరోచని, ఆ పరమాత్మ చేత దర్శింపబడినది కాబట్టి దుర్గా అమ్మవారికి వైరోచని అనేటువంటి పేరు వచ్చిందనమాట. మరి ఇంత గొప్పదైనటువంటి అమ్మవారు ఏమిటి, ఆయన చేత చూడబడినది అని చెప్తున్నాం, బాగుంది. ఏమి చేస్తుంది మరి ఇటువంటి అమ్మవారు అంటే కర్మఫలేషు జుష్టా, అక్కడ చూడాలి. కర్మఫలేషు మనకి ఎన్నో ఫలితాల కోసం ఎన్నో రకాలైనటువంటి మనము కర్మలని ఆచరిస్తూ ఉంటాము. స్వర్గం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ఇల్లు, లేదా రకరకాలైనటువంటి ఐహికమైనటువంటి కోరికలు ఉంటాయి, ఆముష్మికమైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలని తీర్చుకోవడం కోసము మనం ఎన్నో రకాలైనటువంటి కర్మానుష్ఠానం చేస్తూ ఉంటాము. ఈ కర్మానుష్ఠానం చేస్తుంటే ఆ కర్మలన్నిటికీ కూడా ఫలితాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఆ దుర్గాదేవి. దానినే కర్మఫలేషు స్వర్గ పశు పుత్రాది నిమిత్తభూతేషు జుష్టాం ఉపాసకై సేవితాం. అటువంటి కోరికలను మనసులో పెట్టుకొని నిరంతరం కూడా సేవింపబడుతున్నటువంటి ఆ దుర్గాదేవి, ఆమెని సంబోధిస్తున్నారు. ఏమని? హే సుతరసి తరసే నమః. హే సుతరసి అని ఇంతవరకు స్తోత్రం చేశారు. స్తోత్రం చేసిన తర్వాత అంటే అటువంటి అమ్మవారిని నేను శరణుజొచ్చుతున్నాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు సంబోధిస్తున్నారు. హే సుతరసి అని అమ్మవారిని సంబోధన చేస్తున్నారు. హే సుతరసి సుష్ఠు సంసార తారణే హేతో. చక్కగా అంటే ఎటువంటి శ్రమ లేకుండా అనాయాసంగా ఈ సంసారాన్ని దాటించటంలో సమర్థురాలైనటువంటి ఓ దుర్గాదేవి, తరసే తారయిత్రియై తుభ్యం నమః. తరసే నమః, నీ కొరకు, మమ్మల్ని దాటించే నీ కొరకు మేము నమస్కరిస్తున్నాము. ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ సంసార సాగరం అనేది అనంతమైనటువంటిది, అల్లకల్లోలమైనటువంటిది. అటువంటి దాంట్లో మా జీవనాన్ని సుఖంగా ఎట్లాగైతే నావని ఆశ్రయించుకొని వెళ్తాము, నావని ఆశ్రయించుకొని వెళ్ళినా సరే నీ అనుగ్రహం కనుక లేనట్లయితే ఆ నావ ఎక్కడైనా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి నీ అనుగ్రహంతో మేము ఈ సంసార సాగరాన్ని దాటుతున్నాము అని చెప్తున్నారు. అలాగే అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ శంయో. హే అగ్నే, ఇక్కడ మళ్ళీ అగ్ని దగ్గరకు వచ్చారనమాట. హే అగ్నే నవ్య స్తోతవ్య. నవ్య అంటే నిరంతరం స్తోత్రానికి చేయటానికి అర్హుడైన వాడా. త్వం అస్మాభిః స్వస్తిభిః క్షేమకారిభిః, మాకు నిరంతరం క్షేమాన్ని కలిగించేటటువంటి ఉపాయైః విశ్వా దుర్గాణి అతి సర్వా ఆపదః అతిశయేన లంఘయిత్వా పారయ సంసారస్య పరతీరం నయా. ఇక్కడేమంటున్నారంటే మాకు రకరకాల ఉపాయాలతో ఈ సంసారాన్ని మేము దాటేటట్టుగా చేయి హే అగ్నిదేవ అని కొలుస్తున్నారు. ఆ కొలుస్తున్నప్పుడు ఏమంటున్నారు అంటే ఇక్కడ క్షేమకారిభిః ఉపాయైః అంటే మాకు క్షేమాన్ని కలిగిస్తూనే, అంటే ఏదైనా ఒక ఉపాయం ఉంది, ఆ ఉపాయం చేస్తే నీకు కష్టం తీరుతుంది అని చెప్పాము. కానీ ఆ ఉపాయంతో కష్టం తీరినా ఆ ఉపాయం ఎటువంటిది అంటే మరొక పెద్ద కష్టాన్ని తీసుకొచ్చేదైతే ఆ ఉపాయము అక్కర్లేదు, ఆ కష్టము తీరక్కర్లేదని మనం భావిస్తూ ఉంటాం. అటువంటిది కాదు, క్షేమకారి అయినటువంటి ఉపాయములతో మాకు ఈ సంసారాన్ని దాటించేటటువంటి ఈ ప్రయత్నం చెయ్యి అని ఇక్కడ కోరుతున్నారనమాట. అలాగే సంసార సాగరాన్ని దాటించేసాము, బాగుంది. సంసార దశలో మనకి ఎటువంటి సుఖాలు కావాలి? ఏ సుఖము ఏమీ లేకుండానే ఈ జీవితం పూర్తయిపోవాలా అంటే అలా పూర్తయిపోవాలని ఎప్పుడూ కూడా మనకి వేదం చెప్పదు. మనం జీవిస్తున్నప్పుడు మనకి ఇహలోకంలో కావలసినటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా తీర్చాలి అని మనకి చెప్తూ ఉంటుంది.
ఎలా అంటే నహ అస్మాకం త్వత్ప్రసాదాత్ పూశ్చ యా నివాసయోగ్యా పురి సాపి పృథ్వీ విస్తీర్ణా భవతు. మేము నివసిస్తున్నటువంటి ఈ పురము చాలా విస్తీర్ణంగా చక్కగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా చెయ్యి. అలాగే ఉర్వి అంటే భూమి, ఈ భూమి ఎటువంటిది? సర్వస్య నిష్పాదన యోగ్య, అన్నిటికీ అంటే భూమి ఆధారంగా లేనట్లయితే మనకి ఈ భూమిలోనే అన్ని ఔషధులు వస్తున్నాయి. అట్లాగే ఆకరములు అంటే ఖనిలో మనకి గనులలో ఎన్నో విలువైనటువంటి మనకి లోహాలు ఇవన్నీ లభిస్తున్నాయి. అవన్నీ లభిస్తుండబట్టే మన మానవ జీవితం అనేది మనకి లభిస్తోంది. కాబట్టి ఈ వేదంలో ఈ భూమికి కూడా ఇంత విశిష్టత ఇచ్చి మేము నివసిస్తున్నటువంటి భూమి వసుంధర మా అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి డబ్బుని అంటే సంపదని మాకు కలిగించేటట్టుగా చేయి. త్వంచ తోకాయ, అలాగే నేను సుఖంగా ఉండాలి, నా పురము సుఖంగా ఉండాలి, అలాగే నా ఉన్నటువంటి భూమి కూడా నాకు నాకు అనేటటువంటి రత్నాలను ఇవ్వాలని కోరుకుంటూ త్వంతోకాయ తనయాయ శంయోహో, నా సంతానానికి నా వారి సంతానానికి పుత్ర పౌత్ర ప్రపౌత్రాదులు అందరికీ కూడా నీవు క్షేమాన్ని కలిగించేవాడిగా ఉండు అని ప్రార్థిస్తున్నారన్నమాట. విశ్వానినో దుర్గః జాతవేద సింధున్న నావా దురితాతి పర్షి. హే జాతవేద దుర్గః సర్వాసాం ఆపదాం అపహంత, మాకు వచ్చేటటువంటి అన్ని రకాల ఆపదలకు కూడా అపహంత తొలగింపజేసేవాడివి అవుతున్నావు. సర్వాణి పాపాని నావా సింధుం నా సముద్రమివ నహ అస్మాన్ అతిపర్షి. మమ్మల్ని అందరినీ కూడా ఆ పాపాల పంకిలం మాకు అంటకుండా ఈ నావ చేత సముద్రాన్ని ఎలాగైతే గనక దాటుతున్నామో అలాగే నీవు మమ్మల్ని దాటించు. హే అగ్నే అత్రివత్ ఆధ్యాత్మికాది తాపత్రయ రహితత్వేన అత్రిశబ్దవాచ్య జీవన్ముక్త. జీవన్ముక్తుడు, ఆయనకి ఎటువంటి తాపత్రయాలు ఉండవు, తనలాగనే అందరినీ కూడా చూస్తూ ఉంటాడు. అలాగే నీవు కూడా స్వపర భేదం, వీడు వేరు నేను వేరు అనేటటువంటి భేదం లేకుండా నీవాడిగా మమ్మల్ని అందరి, హే అగ్ని నీవాడిగా మమ్మల్ని అందరినీ కూడా చూస్తూ మమ్మల్ని కూడా ఈ సంసార సాగరాన్ని దాటించి మా యందు రక్షణ కలిగించు. అలాగే మనసా గృణానః, ఎప్పుడూ కూడా మనస్సు చేత గృణానః ప్రశంసించబడుతున్నవాడై, అంటే మా చేత అగ్నే అత్రివన్ మనసా గృణానః, మా చేత మనస్సుతో ఎప్పుడూ కూడా నీవు స్తుతింపబడుతున్నవాడై, అంటే నిన్ను మేము ఎప్పుడూ కూడా మరచిపోకుండా మనసా నిన్ను స్మరిస్తూ ఉండేవాళ్ళం అవుతాము. అస్మాకం బోధి అవితా తనూనాం, మమ్మల్ని జాగృతం చేస్తూ ఉండు. అలాగే నీవు తెలుసుకో, నిన్ను ఎప్పుడు మేము స్మరిస్తూ ఉంటామనే విషయం నీవు తెలుసుకో. అలాగే మా శరీరములన్నిటినీ కూడా రక్షించు, మమ్మల్ని మా శరీర రక్ష నీకే అప్పచెప్తున్నాము, నీవే మమ్మల్ని రక్షించు అని ఇక్కడ కోరుతున్నారు. అలాగే పృతనాజితకుం సహమానముగ్రమగ్నికం హువేమ పరమాత్ సధస్థాత్ సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతి దురితాత్యగ్ని. పృతనాహ, ఇక్కడ చూడండి, పరకీయా సేన జయతీతి పృతనాజిత్. ఇక్కడ మనం నిరంతరం కూడా సంసారంలో ఉంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఇంకొక శత్రువు వల్ల మనకి బాధ అనేది కలుగుతూనే ఉంటుంది. అటువంటి బాధ పరకీయ సేన, ఇవంతా కూడా ఒక సేనా స్వరూపంగా అనుకున్నట్లయితే ఆ సేనలన్నింటినీ కూడా జయించేవాడివి నీవు పృతనాజిత్. అటువంటి ఇతరుల యొక్క సైన్యాన్నంతటినీ కూడా జయించే నీవు ఏవం సహమానః, మమ్మల్ని బాగా రక్షించు అని చెప్తూ, అట్లాగే ఉత్కృష్టమైనటువంటి మాకు ఫలితాలని పొందింపజేయి. అట్లాగే సనః పరుషదతి దుర్గాణి విశ్వా, ఇందాకే చెప్పుకున్నట్లుగా పరిషతు అంటే నీవు ఎంతో దహింపజేస్తావు, మాకు విశ్వ దుర్గాణి అన్ని రకాలైనటువంటి పాపాలని మాకు దహింపజేసేసేయి అని కోరుతున్నాడు. అలాగే చివరి రుకు వచ్చేసరికి ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చహో దానవ్యశ్చ సత్సి స్వాంచా ఆగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యంచ సౌభగమాయజస్వా. హే అగ్నే, ఓ అగ్ని. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు,
థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. దేవుడా త్వం అధ్వరేషు ఈడ్యః, అధ్వరేషు యజ్ఞాది క్రతువుల్లో నిరంతరం స్తుతింపజేయబడుతున్నవాడివి. అటువంటి నీవు స్తుతింపజేయబడుతున్నవాడవై ప్రతనోషి విస్తారయసి, మాకు సుఖాన్ని నిరంతరం విస్తరింపజేయి అని కోరుతూ, అట్లాగే మాకు కావలసినటువంటి సుఖము, శ్రేయస్సు అన్నీ కూడా నీవే మాకు పొందింపజేయి అని కోరుతున్నారు. కాబట్టి ఇటువంటి అగ్నితో సమానవర్ణమైన కలిగినటువంటి ఆ దుర్గాదేవి మనకి నిరంతరం కూడా సద్బుద్ధిని కలిగిస్తూ, మన శత్రువులని నశింపజేస్తూ, శత్రుత్వాన్ని నశింపజేస్తూ, మనని కష్టాల నుంచి ఎప్పటికెప్పుడు రక్షిస్తూ, మన సంసార సాగరం అనేది ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతూ ఉండాలని ఆ దుర్గాదేవిని మనందరం కూడా ఒకసారి మనసా కోరుకుంటూ ఈ ప్రవచనాన్ని ఇంతటితో ముగిస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను. ఓం శాంతి. రాధేశ్యామ్ గారు, దుర్గా సూక్తం ఏదైతే మనకి వేదంలో ప్రసిద్ధంగా వినిపిస్తూ ఉన్నదో, ఆ దుర్గా సూక్తంలో ఉండేటువంటి అర్థాన్నంతా కూడా చాలా సరళంగా మనకి వివరించారు. అగ్ని ఏ విధంగా స్వయం ప్రకాశకమో, అగ్ని ఏ విధంగా అయితే అస్వారస్యమైనటువంటి వాటిని లిప్తకాలంలో దగ్ధం చేసేస్తుందో, అలా దుర్గాదేవి దుర్గతులన్నింటినీ కూడా దగ్ధం చేసి మనందరికీ కూడా అభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది. అయితే మరి ఈ అసారమైనటువంటి సంసారాన్ని దాటడం ఎలాగా అనేటువంటిది చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఇలా చూసాము అని అంటే సముద్రం తిమింగలాలతో ఎంతో కల్లోలితం అవుతూ ఉంటుంది. అయితే ఇటువంటి కల్లోలితమైనటువంటి సాగరంలో మనం వెళ్ళాలి అని అంటే, ఒక లక్ష్యాన్ని చేరాలి అని అంటే అది అంత సులభ సాధ్యం కాదు కదా. మరి ఎలాగా అనంటే, సంసారం అనేటువంటిది సాగరంతో ఉపమించడానికి అర్హమైనటువంటిదే అయినప్పటికీ కూడా నావికుడు ఏ విధంగా అయితే సులభంగా నావ చేత ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటుతూ ఉన్నాడు. అయితే చూసేటప్పుడు ఎగసిపడేటువంటి ఆ కెరటాలు చాలా బెదిరిస్తూ ఉంటాయి. ఆ బెదిరించేటువంటి కెరటాలు అలా మీదకు వస్తున్న నావికుడు లాఘవంగా ఆ ఎత్తుగా వచ్చేటువంటి ఆ జలధారల పైనుంచి చాలా ఒడుపుగా ముందుకి వెళ్ళిపోతూ లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటాడు. అలాగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఈ ఎగసిపడేటువంటి కెరటముల వంటి మనకు ప్రతిబంధకమైనటువంటి వాటన్నిటినీ కూడా స్వతసిద్ధముగా తొలగింపజేస్తూ మనకు అభ్యుదయ పరంపరను అనుగ్రహింపజేస్తుంది అనేటువంటి దాన్ని చాలా వివరంగా వారు ప్రతిదాన్ని కూడా, ప్రతి శబ్దాన్ని కూడా మనకి వైదికమైనటువంటి అర్థాలతో వివరణం చేస్తూ చక్కటి మధురమైనటువంటి భాషణాన్ని ఇచ్చారు. ఇక్కడ మరి ఇంతటి చతుర్వేద హవనంలో ప్రతిరోజు కూడా ఒక చిన్న మంత్రాన్ని ఇలా రేపటి నుంచి ఇంకా విద్వాంసులు వస్తూ ఉంటారు. రోజుకొకళ్ళు వచ్చి వాళ్ళు ఇలా తెలియజేస్తూ ఉంటారు. ఈ దుర్గా సూక్తంలో ఉండేటువంటి స్వారస్యాన్ని మరింతగా బ్రహ్మశ్రీ చిరావూరి శ్రీరామ శర్మ గారు ఇక్కడే ఉన్నారు. వారు 2 మాటల్లో మనకు వివరణ తెలియజేస్తారు. ఇక రేపటి నుంచి మరొక సూక్తం అలాగా 5వ తారీఖు వరకు కూడా పండితులందరూ కూడా ఇక్కడికి వచ్చి యథాశక్తిగా మనందరికీ కూడా సూక్తముల్లో ఉండేటువంటి స్వారస్యాన్ని సులభంగా తెలియజేస్తూ ఉంటారు. గురుభ్యో నమః.
వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్జం త్రైపురం మహా యస్య నిశ్వసితం వేద యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. సభాయే నమః. అంబడిపూడి రాధేశ్వర గారు కనుక ఆ దుర్గా సూక్తాన్ని అంత జాగ్రత్తగా వివరించగలిగారు. అయితే ఆ దుర్గా సూక్తాన్ని ఇంకా 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 రోజుల తరబడి చెప్పవచ్చు. ఉదాహరణకి జాతవేదాహ, జాతవేదసే అని ఒక పదం ఎత్తుకున్నారు. అది పాపాలని పోగొట్టేటటువంటిది అంటూ ఇట్లా వాటి వివరణలు చెప్పారు. జాతం జాతం వేత్తీతి జాతవేదాహ. మిమ్మల్ని కాదంటున్నాను అనుకోకండి. విశేషాలు భిన్న భిన్న స్థలాల్లో వర్ణిస్తారు. పుట్టిన ప్రతివాణిని ఎరిగినవాడు అనని. పుట్టిన ప్రతివాణిని అగ్నిహోత్రుడు ఎరుగుంట. ఎలా ఎరుగును? ఏమైనా తోచిందా అర్థం దానికి? జఠరాగ్ని రూపంలో లోపల ఉంటేనే ఏ ప్రాణి అయినా బతికున్నట్టు. ఆ అగ్ని కాస్త చల్లారితే కృష్ణార్పణం అయిపోయినట్టు. పుట్టిన ప్రతి ప్రాణిలోనూ జఠరాగ్ని ఉంటేనే ఆహారం జీర్ణమవుతుంది. ఆ రూపంలో సర్వజగత్తు వ్యాపించిన పరమాత్మ యొక్క లక్షణం దాని యందు ఉన్నది. అతడు మనం ఏ హోమం చేసినా అగ్నిముఖావై దేవాహ అని ఆ అగ్నిలో హోమం చేస్తేనే ఆ దేవతలకు సంప్రాప్తమవుతుంది. ప్రధానభూతమైనటువంటిది వేద ప్రతిపాదితమైన యజ్ఞాల్లో ఎక్కడైనా అగ్నిహోత్రంలోనే హోమం చేస్తాం. చేస్తే ఆయన పట్టుకెళ్ళి ఆ దేవతలకు హవ్యవాహుడు అని పేరు. హవ్యాన్ని వహిస్తాడు కనుక దేవతల పేర్లన్నీ అన్వర్థనామధేయాలు. శ్రీరామచంద్రమూర్తి పేరండి కనబడిన స్త్రీ అన్నా చూస్తూ ఉంటాడు అనంటే అది అన్వర్థనామధేయం కాదు. శ్రీకృష్ణుడి పేరు అనంటే అతడు కూడా అట్లాంటి వాడు కాదు, లోకంలో అలాంటి వాడిగా ప్రతిపాదించారు తప్పిస్తే. సరే, ప్రకృతంలోకి వస్తే ఆ జాతవేదాహ అనే శబ్దానికి ఈ అర్థాన్ని ఇంకో చోట్లో చెప్పాలి. ఇక్కడ చెప్పేటప్పుడు పాపాన్ని పోగొట్టేటటువంటి వాడు అని చెప్పాలి. ఇట్లా వాటి రహస్యాలన్నింటినీ జోడింప చేసుకొని తీసుకుంటారు. ఇంకొక రహస్యం ఏమిటంటే ఆ దుర్గా సూక్తంలోనే చివరిని వైష్ణవీం లోక ఇహమాదయంతాం అని ఒక పదం ఉంది. దుర్గా అంటే ఈశ్వరుడి యొక్క పరంపరలో ఉంటూ ఉండేటటువంటి అమ్మవారు. నవదుర్గలు చెప్పిన కాళీ అన్నా లేదా బగళా అన్నా మరోటన్నా అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క పరంపరలోవి కదా. ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాం కదా అని అనుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం అందరూ వేద పండితులు కూడా గుర్తించవలసిన అంశం, 4 వేదములలోనూ శ్రీ సూక్తం ఉన్నది. అందులో ఇప్పుడు వీరు చెప్పిన మొదటి 2 మంత్రములు సుతరసితరసే నమః వరకు ఉంటూ ఉండేటటువంటి 2 మంత్రములు యాజుష శ్రీ సూక్తం. అంటే యజుర్వేదంలో చెప్పబడిన శ్రీ సూక్తం ఇది. ఇవాళ మనం లోకంలో పంచదశ సూక్తస్య అని పంచదశ రుక్కులతో చెప్పేటటువంటి శ్రీ సూక్తం ఋగ్వేదమునకు మాత్రము సంబంధించినది. వాళ్ళకి అది వస్తుంది. మరి వీళ్ళకి అట్లాగే సామవేదంలోకి పెడితే శ్రాయంతీయ సామ అని ఒకటి ఉన్నది. అది శ్రీ సూక్తం. వాళ్ళకి ఆ గానం చేస్తే వాళ్ళు లక్ష్మీదేవిని పొందుతారు. శ్రీ అనే శబ్దానికి అందరి చేత ఆశ్రయింపబడేది అనని జోక్కు చెప్తాను. ఒకటి, ఓ దొంగ ఒక ఆడ దొంగ మగ దొంగ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు పుట్టి పుట్టిన తర్వాత కడుపులోంచి ఆపరేషన్స్ చేసి తీశారట. ఈ గుప్పెడు విడిచిపెట్టలేదుట. ఇది లోకంలో చెప్పుకునే జోకే, నేను చెప్పేది కొత్తగా కాదేమీని. ఇది కొన్నాళ్ళు అయిన తర్వాత నెల ఎంతో యాక ఈ చెయ్యిని మొత్తం మీద జాగ్రత్తగా విడతీస్తే ఆ పురుడు పోసినటువంటి నర్సు యొక్క ఉంగరం దాంట్లో ఉండిపోయిందట. అంటే ఐశ్వర్యాన్ని వద్దు అనేవాడు ప్రపంచకంలో ఎవ్వడూ లేడు, ఏ మతస్థుడైనా సరే. ఆ నాస్తికుడైనా ఐశ్వర్యం కావాలని కోరుతూనే ఉంటాడు. అందుచేత ఆ లక్ష్మీదేవిని శ్రీహి అని పిలిచారు. ఆశ్రీయతే సర్వై, వీడు వాడు అని లేదు. ఆఖరికి పశుపక్ష్యాదులు కూడా
ఆఖరికి చెట్టు చామ కూడా వాటికి కావలసిన ఐశ్వర్యాన్ని కోరుతూనే ఉంటాయి, ఇప్పుడు కూడా ఆశ్రయిస్తూనే ఉంటాయి. అట్లాంటి శ్రీ ఈ 2 మంత్రములలోనూ ప్రధానంగా చెప్పబడి ఉన్నది, విశేషం అది. ఆ శ్రీని శ్రీ సూక్తం పారాయణ చేసే ఇతర శాఖీయులైన వారు అంటే యజుర్వేదులైతే ఈ 2 మంత్రాలను కూడా చెప్పి తర్వాత శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తూ ఉండడం అనేటటువంటిది ఉన్నది ఇవాళకి కూడా లోకంలో ప్రాచీన సంప్రదాయంలో. అలాగే సామవేదులు చేయాలన్నా ఇదే శ్రీ సూక్తం. శ్రీ సూక్తం అంటూ ఇతర వేదాల్లో ఇంత గొప్పగా లేదు. ఆ శ్రీని శ్రాయంతి సామ చెప్పి వాళ్ళు అటుపైన శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. అలాగే అథర్వణ వేదంలో కూడా ఉన్నాయి కనుక ఆ మంత్రములన్నీ ఇక్కడ హోమాలు చేయబడుతున్నాయి కనుక వాటికి అర్థాలు చెప్పాలి అని అంటే నేను పాఠం చెప్పడానికి 6 ఏళ్ళు పట్టింది. 6 ఏళ్ళు చెబితే ఆ అర్థాలు అయ్యాయి. అలా చెప్పడం ఇప్పుడు సమయం కాదు కనుక ఏదో కొన్ని విశేషములైనటువంటి అంశాలని పెద్ద పెద్ద పండితుల చేత తీసుకొచ్చి ఇక్కడికి వారి చేతను చెప్పిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థలో అధికారిగా ఉంటూ ఉండేటటువంటి విభీషణ శర్మ గారు వాళ్ళని ఏరి పట్టుకొచ్చి ఇక్కడ వాటిని లోకానికి అందింపచేస్తూ ఉన్నారు కనుక వారికి స్వామికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ స్వస్తి. ఒక్కసారి శాంతి మంత్రంతో సభను ముగింపు చేద్దాం. పృథివీ భిర్యదతో న ఊనమాప్యాయ హరివో వర్ధమానః యదాస్తోతృభ్యో మహిగోత్ర రుజాసి భూజిష్ఠభాజో అధరే స్యామ బ్రహ్మ ప్రావాదిష్మతన్నో మాహాసీత్. ఓం శాంతి శాంతి శాంతి. తాజ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.